ఎరుకుల కులస్తులు రాజకీయ పరంగా అణిచివేతకు గురవుతున్నారని, ఎరుకుల కులస్తులు ఐక్యంగా తమ హక్కులను నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని జిల్లా ఎరుకుల కుల సామాజిక వర్గ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు మానిపాటి రామకృష్ణ, ఎరుకుల కుల నాయకులు సింగం వీర రాఘవులు, సింగం కొండరాజు పిలుపునిచ్చారు. పిఠాపురం జిల్లా ఎరుకుల కుల సామాజిక సంఘం ఆధ్వర్యంలో ఎరుకుల కుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు మానుపాటి రామకృష్ణ హాజరయ్యారు. ముందుగా ఎరుకుల కులస్తుల సమస్యలపై సమావేశంలో మాట్లాడారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మానిపాటి రామకృష్ణను ఎరుకుల కులస్తుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మానిపాటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సింగం వీరరాఘవులు, సింగం కొండరాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మాసిగిరి రాంబాబు, అమలదాసు దుర్గాప్రసాద్, సింగం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఎరుకుల సామాజిక వర్గం అనేది ఒక వర్గం ఉంటుంది. వాళ్ళకి రాజకీయం తరపున కానీ ఉద్యోగాల తరపున కానీ ఎక్కువగా ప్రోత్సాహం లేకుండా పోతుందండి. ఎందుకంటే ఊరికి 1-2 కుటుంబాలు ఉంటున్నాయి. వాళ్ళ వల్ల సరిగ్గా రాజకీయంలో అవకాశాలు తక్కువ ఉంటున్నాయి. అలాగే మండలాల్లో హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక 40-50 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా రాజకీయంలో తక్కువగా ఉన్నాయండి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఎస్టీ వర్గం అంటే ఎక్కువగా అర్బన్ ఏరియాలో ఉండేది, అర్బన్ అనగా మైదాన ప్రాంతాల్లో ఉండేది ఎరుకుల సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందండి. ఈ ఎరుకుల సామాజిక వర్గానికి రాజకీయంగా ఎదుగుదల లేదు, ఉద్యోగపరంగా ఎదుగుదల లేదు. ఎందుకంటే ఎక్కువగా ఫేక్ సర్టిఫికేట్ల మీద ఉద్యోగాలు పొందుతూ రాజకీయ లబ్ధులు పొందుతూ మరి సమాజాన్ని వెళ్తున్నారండి. వాళ్ళకి మరి మా గౌరవనీయ అధ్యక్షుల వారి ద్వారా రాబోయే ఎలక్షన్లో, రాబోయే రాజకీయ ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గంలో కానీ, ప్రతి మండలంలో కానీ, ప్రతి గ్రామాల్లో కూడా మాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మరి రాజకీయ లబ్ధి పొందేలా చేయాలని నేను ఈ సభాముఖంగా అధ్యక్షుల వారిని మరి కోరుతున్నామండి. అది రేపు గౌరవనీయులను కలెక్టర్ వారిని కానీ, ఆర్డీఓ గారిని కానీ, అలాగే మండల తహసీల్దార్ వారు కూడా ఈ యొక్క సమాచారం ఇచ్చి ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో మా యొక్క ఎరుకుల ఆదివాసీ ఎరుకుల సామాజిక వర్గాన్ని గుర్తించేలాగా మీ మీడియా ద్వారా తెలియజేయవలసిందిగా మరి కోరుకున్నాం. మరి ఎరుకుల జాతి ప్రజలందరూ వచ్చి ఓట్లు వేసి మానుపాటి రామకృష్ణ జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే పిఠాపురం గ్రామంలో ఈ ఏళ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి 21 మండలాల్లో ప్రతి మండలానికి ఒక కమిటీ నెంబర్ని ఏర్పాటు చేసి జిల్లా కమిటీ ప్రతి సమస్య మీద భారీ ఎత్తున పోరాటానికి సిద్ధపడి కమిటీ ఎంతో ఐక్యతంగా పోరాడే ఒకే ఎరుకుల కమ్యూనిటీలో అందరూ కూడా ఒక లెటర్ పడితోనే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్ళినా ఆ విషయం మీద పోరాటం చేసి ఈ జిల్లా ప్రెసిడెంట్ గారు మానిపాటి రామకృష్ణ గారు విజయం సాధిస్తారని ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన పిఠాపురం వాసులందరికీ ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నేను ప్రెసిడెంట్గా కొనసాగాను. ఇప్పుడు జిల్లా ఇడిపోయిన తర్వాత మళ్ళీ కాకినాడ జిల్లాకి నన్ను ఎన్నుకోవడం జరిగింది. నేను ఇప్పుడు ఎన్నుకున్న ఈ ఓట్లు వెల్సల్లో ఎన్నుకున్నారు. ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు ఏ టైం అయినా నేను వాళ్ళ పిలిస్తే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. నేను స్వార్థంగా కానీ ఇంకో రకంగా కానీ నేను దేనికి చేయను అని మన సంఘాన్ని నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడు పిలిచినా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నేను ఇప్పుడు మరీ చెప్తున్నాను, నా మీద ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలను నిరూపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నా మీద అదే ఫేక్ సర్టిఫికెట్లను కానీ ఇంకో రకమైన కానీ డబ్బులకు అమ్ముడైపోను కానీ అని అంటున్నారే. మేము మీడియా ముందు నేను తెలియపరుస్తున్నాను, నేను ఎప్పుడు పిలిచినా నేను సిద్ధంగా ఉన్నానని మీడియా ముందు తెలియపరుచు మా సంఘాన్ని అందరికీ ధన్యవాదాలు చెప్తాను.